అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతోటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తానికి ట్రై చేస్తారు. ఇలా చేయటం వల్ల మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు. ఇక మీకు ఏది జరిగినా మంచిగా జరిగింది అనుకోవాలి. ఖాళీగా కూర్చునేటటువంటి మీ అలవాటు పలు ఆలోచనల వల్ల మీ మానసిక ప్రశాంతతను దూరం చేయవచ్చు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెట్టి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకుంటారు. మీకు హాని చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు దూరంగా ఉండాలి. మీకు ఎవరైతే హాని చేయాలనుకుంటున్నారో అటువంటి వారిని మీరు ఈరోజు గుర్తించటం కూడా జరుగుతుంది. ఈరోజు మీరు సైలెంట్గా ఉండకుండా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తే గనక గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఈరోజు చెల్లుకు చెల్లు అని ఏదైనా చేయాలనుకుంటే గనక అది వారికి తెలియకుండా చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇది గుర్తించదగినటువంటి విషయం. మీ జీవిత భాగస్వామి రోజు మీతోటి సమయం గడపలేనంత బిజీగా అయితే ఉండవచ్చు. మరి ఇంట్లో ఉన్నటువంటి పనుల కారణంగా వారు మీతో సమయం గడపలేకపోవచ్చు. చాలా రోజులుగా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. కానీ మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులకు కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు మరి దానం చేయండి. ఎవరికైనా దానం చేసిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రులకు తెలియజేసిన తర్వాత మాత్రమే మీరు ఆ యొక్క కొత్త ప్రాజెక్టును మీరు ప్రారంభించండి. దానివల్ల మీకు చాలా లాభం అనేది చేకూరుతుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలాగా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు మీరు చెవుల నిండా వినబోతున్నారు. అలాగే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా మీరు భావించుకుంటారు. ఈ రాశి వారికి స్నేహితులతో పార్టీ కొరకు అధిక మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు ఆర్థికంగా ఎటువంటి ధోకా అనేది ఉండదు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. అనుకోని ప్రయాణము కొంతమందికి ఒత్తిడి కలిగిస్తుంది. ఈరోజు ఇతరుల నుంచి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును పొదుపు చేయాలనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడానికి తగిన సమయం ఇదే. వారు మిమ్మల్ని ఏమనకుండా మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటారు. ఇక పెళ్లి తాలూకు నిజమైనటువంటి పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రాబోతుంది. ఎక్కువ సమయము మీరు మీ కుటుంబంతో గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ జీవితం మారడానికి మీ భాగస్వామి సహాయం అయితే చేస్తారు. ఈరోజు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించాలి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు పొందండి. మేలు కలుగుతుంది. ఈరోజు మీరు కారణం ఏంటో తెలియకుండా రోజంతా బాధపడతారు. బాధకు కారణం కూడా మీకు తెలిసి రాదు. గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు మరి హనుమాన్ చాలీసా 11 సార్లు జపించడం వల్ల మీకు మరి మేలు కలుగుతుంది. మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాత్రం మరి జాగ్రత్త వహించాలి. లేకపోతే మాత్రం సమస్యలు వస్తాయి. ఇక ఈరోజు మీరు పరిహారం చేసినట్లయితే కనుక మీకు చాలా మేలు కలుగుతుంది. దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఒక మట్టి పాత్రను ఉపయోగించాలి. ఆ మట్టి పాత్రలో మీరు కొత్త మట్టి పాత్ర కొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ మట్టి పాత్రలో 4 గడ్డముక్కు కాయలు తీసుకోవాలి. నిండుగా రాళ్ళ ఉప్పు వేసుకొని దాని మీద ఈ 4 గడ్డముక్కు కాయలను అమర్చాలి. ఆ తర్వాత ఈ మట్టి పాత్రను ఇంట్లో నైరుతి మూలాన అయినా ఈశాన్య మూలాన అయినా పెట్టాలి. తర్వాత నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి పెట్టాలి. తర్వాత ఆ 2 గడ్డముక్కు కాయలను ఇంట్లో పెట్టి పూజ గదిలో 2 గడ్డముక్కు కాయలనేమో మీరు ఎటువంటి కార్యానికి వెళ్ళినప్పుడైనా సరే మీ వెంట తీసుకొని వెళ్ళండి. కార్యం సఫలీకృతం అవుతుంది. ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి మీకు తగలకుండా ఉంటాయి.
మీకు ఈ పరిహారం చేసినట్లయితే అన్ని దోషాలు కూడా తొలగించబడతాయి. ఆ తర్వాత మీరు శివలింగానికి పూజలు సమర్పించండి, మరి జలాభిషేకం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులలో మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి మరి పరిహారం చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 35, లక్కీ కలర్ బ్లాక్, లక్కీ దిశ తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.